నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. కానీ మీ బంధుమిత్రులకి షేర్ చేయటం లేదు. ఈ ఒక్క చిన్న పని కనుక చేయగలిగితే తప్పకుండా మన ఛానల్ ఎదుగుతుంది. వాళ్ళు కూడా నా వీడియోలు చూస్తారు, లాభపడేటువంటి అవకాశం కలుగుతుంది. నా మాట మన్నించండి. ఇకపోతే ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే, ఈ యొక్క కుంభరాశి వారికి మరి ఆగస్టు మాసం 2026 సంవత్సరంలో మాస ఫలితం ఎలాగుంటుందో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ యొక్క కుంభరాశి వారికి కనుక తీసుకున్నట్టయితే ధైర్యంగా ప్రతి విషయాన్ని కూడా ఎదుర్కోవాల్సిందే. సమస్యలు వస్తాయా అంటే చాలా వస్తాయి. కష్టాలు వస్తాయా అంటే వస్తాయి. మరి సుఖాలు ఉన్నాయా అంటే కొంతవరకు ఉన్నాయి. ఎక్కువగా పెద్దగా ఈ మాసంలో లేవనే చెప్పాలి. విందు వినోదాల్లో పాల్గొంటారు, దూర ప్రయాణాలు చేస్తారు, తీర్థయాత్రలకు వెళ్తారు. ఇవన్నీ జరుగుతాయి. ఇంట్లో కూడా వాతావరణం కొంతవరకు అంత ఉల్లాసంగా ఉండకపోవచ్చు. పెద్దలు కూడా వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల వల్ల కొంచెం ఉపశమనం కలిగేటువంటి అవకాశాలు లేకపోయినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. అంచేత వాళ్ళకి కాస్త వైద్య సదుపాయం కూడా కలిగించాల్సి వస్తుంది. పిల్లలు కూడా కొంతవరకు విసిగించవచ్చు. చిన్న మాట మాట్లాడితే శత్రుత్వం అనేటువంటిది కలగవచ్చు. ఇకపోతే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇకపోతే మరో విషయం ఏంటంటే, ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ యొక్క సుపీరియర్స్ పెద్దగా మీ యొక్క పనిని శ్లాఘించరు, బాగుందని మెచ్చుకోరు. అంత మాత్రం చేత మీరు కృంగిపోకూడదు. ఈ సబార్డినేట్స్ మాత్రం కొంతవరకు కనిపెడుతూ ఉండాలి. ఎంచేతనంటే వాళ్ళు మీ సుపీరియర్స్కి కొన్ని రకాలైనటువంటి నెగటివిటీని క్రియేట్ చేస్తారు. పైన కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కస్టమర్స్తో చాలా అనుకువగా మాట్లాడాలి. లేకపోతే మాత్రం వాళ్ళు తిరిగి మిమ్మల్ని తిట్టేటువంటి పరిస్థితులు వస్తాయి. వ్యాపార రంగంలో ఎంత ప్రశాంతంగా, ఎంత జాగ్రత్తగా మసులుకుంటే కస్టమర్స్ అంత పెరుగుతారు అనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి చాలామంది మీ వద్దకి వచ్చినప్పటికీ కూడా అత్యాశకు పోయి అందరి యొక్క పెట్టుబడులు మీరు చేసుకుని అప్పుల పాలు కాకుండా ఉండాలి, అవమానాల పాలు కాకుండా ఉండాలి. మీకు జరుగుతున్నటువంటి వ్యాపారం ఏదైతే ఉందో దాంతో సంతృప్తి పడి మాత్రం కొంతకాలం మీరు నడుపుకోవాలి. ఆ తర్వాత తప్పకుండా మీ యొక్క వ్యాపారాలను అభివృద్ధి పరచుకోవచ్చు. మీ బ్రాంచెస్ కూడా తెరుచుకోవచ్చు. మీ యొక్క బ్రాండ్ వాల్యూను పెంచుకోవచ్చు. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. కోర్టు కేసులు ఉన్నటువంటి వాళ్ళు కొంతవరకు పోస్ట్పోన్ చేసుకోవడమే మంచిది. మరో విషయం, వివాహం కానటువంటి వాళ్ళు ఉంటారు. మీరు వెంటనే మీ ప్రయత్నాలు ప్రారంభించండి. కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా ఏ రకమైనటువంటి దుఃఖం పడకుండా తప్పకుండా కొంచెం గట్టిగా మీరు ప్రయత్నించినట్టయితే మీకు కావాల్సినటువంటి సంబంధాలు దొరుకుతాయి. మీకు వివాహాలు కూడా జరిగిపోతాయి. అది ఆశ్చర్యకరంగానే ఉంటుంది. కొంచెం గాయాలు తగలకుండా చూసుకోండి. పోతే ఏ రకమైనటువంటి విషయాల్లోనూ జామీన్ సంతకాలు మాత్రం పెట్టద్దు. మీతో పాటు కొంతమంది వ్యక్తులు మూవ్ అవుతున్నారు. వాళ్ళు మిమ్మల్ని వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అప్పులు తీసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎంచేతనంటే మిమ్మల్ని ఇచ్చినటువంటి వాళ్ళు ఒత్తిడి చేయవచ్చు. లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరం ప్రతిరోజు చదవండి. మీకు రాహు అనుకూలించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వీలైతే గురువు అంటే మీరు చాలామంది కొంతమంది సాయిబాబాని, కొంతమంది దక్షిణామూర్తిని, కొంతమంది దత్తాత్రేయ స్వామిని ఇలా పూజిస్తూ ఉంటారు. ఎవరిని పూజించినప్పటికీ కూడా పర్వాలేదు. గురువే కనుక మీరు తప్పకుండా అలాంటి కార్యక్రమాలన్నీ సాగించండి. తల్లిదండ్రులను గౌరవించండి, పిల్లల్ని ప్రేమించండి. అటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి పరిస్థితుల్లో మీకు వచ్చేటువంటి ఆపద ఏమాత్రము లేదు. శుభకార్యాల్లో, విందు వినోదాల్లో పాల్గొన్నప్పుడు మితంగా మాట్లాడండి. అతిగా మాట్లాడి అమర్యాదకు లోను కావద్దు. ప్రొఫెషనల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ధన అపేక్షతో ఏవో లేనిపోని పొరపాట్లు చేసి అవమానాల పాలు పొందకుండా ఉండాలి. ఈ రకంగా ఉన్నట్టయితే ఏ రకంగానో మీరు అవమానాలు పడరు. ఇకపోతే ఈ యొక్క హోటల్ రంగం కానీ, బట్టల వ్యాపారం కానీ ఇవన్నీ కూడా వంతకొడిగా సాగుతాయని చెప్పవచ్చు.
చలనచిత్ర రంగం కూడా ఈ రాశి వాళ్ళకి కొంత నిరుత్సాహమే కలుగుతుంది అని చెప్పాలి. మరి ఈ రకంగా సాగుతున్నటువంటి పక్షంలో హనుమాన్ చాలీసా చదవండి. నేను చెప్పినట్టుగా దక్షిణామూర్తి, దత్తాత్రేయ స్వామి, ఎవరినైనా సరే గురువును పూజించండి. మీరు ఈ మాసమంతా కూడా గడపటానికి ప్రయత్నించండి. తెలిసింది కదా. సెలవు మరి, ఉంటాను. నమస్కారం.